గెలుస్తానన్న కోణంలో రాజకీయం చేస్తాడు. జగన్కి అయితే గెలుస్తానన్న నమ్మకం ఉంది. అవతల వాళ్ళని మరి ఏమనకుండా చూస్తూ కూర్చుంటాడా? ఖచ్చితంగా అంటాడు. అనేటప్పుడు కొంచెం సీరియస్నెస్ పెరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ భారీ బహిరంగ సభలు పెట్టబోతున్నారు, ఇవన్నీ పెట్టబోతున్నారు కాబట్టి తనకి దొరికిన ప్రతి మీటింగ్లో కూడా విరుచుకుపడతా ఉంటాడు. ఎందుకంటే వన్ మ్యాన్ షో కదా, క్యాంపైనింగ్ స్టార్ ఆయన ఒక్కడే. కాపుల నుంచి జన సైనికుల నుంచి నిజమైన వ్యతిరేకత వస్తుందా పవన్ కళ్యాణ్ గారి మీద? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ. చాలా మంది వచ్చిన ఆయన ఎవరో నేను ఇన్ని వేల సభ్యత్వాలు చేశాను, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను, నాకు ఇలా తాకట్టు పెట్టడం నచ్చలేదు అంటే ఓపెన్గా చెప్తున్నారు చాలా మంది. కాపులు అనేవాళ్ళు మంచి చైతన్యవంతులు. తెలంగాణ సమాజం ఎట్లాంటిదో కాపు సమాజం అట్లాంటిది. తెలంగాణ సమాజంలో ఎథికల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి ఎంత స్ట్రాటజిక్గా చేశారు వాళ్ళు. అసెంబ్లీ ఎన్నికలలో ఒక పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో మరొక పార్టీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు, కానీ బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ అందరూ ఓడిపోయారు. అంటే వాళ్ళు ఎవరికి సిగ్నల్ ఇచ్చారు? మేము బీజేపీని చూస్తున్నాం కాదు, మీ ముఖాలు కాదు, సామాన్యులు గెలిచారు. ఎట్ ద సేమ్ టైం పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరిని పార్లమెంట్కి ఎన్నుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం, రేవంత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిట్లో బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. కిషన్ రెడ్డి నియోజకవర్గంలో మొత్తంలో బీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. అంటే ఎవరికి ఎప్పుడు